హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ తీరని కోరిక. రచించిన వారు వడని రాధాకృష్ణ గారు. ఇక కథలోకి వెళ్తే, లేమి నీరెండలో సేదతీరే చిట్టిబాబు బ్రతుకు ఎప్పుడూ గతుకుల గమనంలోనే పయనిస్తోంది. చేస్తున్నది గవర్నమెంట్లోని దిగువ స్థాయి ఉద్యోగం. చిన్న కుటుంబం. అతని కుటుంబంలోని సభ్యులు భార్య లలిత, 2 పిల్లలు, కన్న తల్లి. తాతల నాటి నుండి సంక్రమించిన ఆస్తిపాస్తులేమీ పెద్దగా లేకపోయినా వారి పాతకాలపు వారసత్వం ఆ ఇంట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు, ఆత్మానురాగాలు మధ్యతరగతి కుటుంబ వ్యవస్థకు ప్రతీక అయిన చిట్టిబాబు ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి. లలిత తనకు తగినట్లుగా చేదోడు వాదోడుగా ఉండే ఇల్లాలు. ఇక అమ్మ అన్నపూర్ణ గారి సంగతి సరే. తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా తన భార్యకి ఎప్పుడూ ఏ లోటు రానివ్వలేదు చిట్టిబాబు. తన మనస్సెరిగిన భార్య తనని ఇది కావాలి అని ఎప్పుడు ఏదీ అడగకపోయినా ఆమె మనస్సెరిగిన తాను అడగకుండానే ఇంట్లో అన్నీ సమకూర్చి పెట్టేవాడు. ఆడదాని మనసును తాను చదవలేకపోయినా మరో ఆడదైనా తన తల్లి కోడలి మనసును చదివి వినిపించేది. చిట్టిబాబుకు భార్య అంటే ప్రేమ, అమ్మ అంటే అనురాగం. అందుకే లలిత నా మొగుడు మనసున్న మనిషి అనుకుంటే అమ్మ మనసున్న తన కొడుకు మహారాజు అని మురిసిపోయేది. ప్రాణప్రదంగా ప్రేమించిన తన చెల్లెళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పంపాడు. తనది ట్రాన్స్ఫరబుల్ జాబ్ కావడంతో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బదిలీ అయిన ఊరికి షిఫ్ట్ కావడం చిట్టిబాబు జీవితంలో మామూలు విషయం అయిపోయింది. పాతదైన కొంప చెల్లెళ్ళ మనువు కోసం అమ్మి వేయడంతో సొంత ఇల్లు లేదని అన్నపూర్ణ అప్పుడప్పుడు మదన పడేది. తల్లి మనసు చదవగలిగిన చిట్టిబాబుకు కనీసం అమ్మ కోసమైనా ఓ ఇల్లు సొంతంగా కట్టాలి, ఆమె బ్రతికి ఉండగా ఆవిడను సంతోషపెట్టాలి అని ఎంతగానో ఆరాటపడేవాడు. కానీ తన చిన్న ఉద్యోగం, ఒకవైపు పిల్లల చదువులు, తల్లి అనారోగ్యం, మరోవైపు కుటుంబ బాధ్యతలు, అతనికి ఇల్లు కట్టడం అనేది ఓ అందమైన తీయనైన ద్రాక్ష పండులా మిగిలిపోయింది. బదిలీల మీద ఊరూరా తిరిగే చిట్టిబాబు వెళ్ళిన ప్రతి ఊరిలోనూ అద్దె కొంపల్లో చాలీచాలని వసతులతో ఇరుకైన గదుల్లో రాజీపడి జీవనం సాగించేవాడు. తమ అభిరుచికి తగ్గట్టు సొంత ఇల్లు కట్టుకుంటున్న వారిని చూసి మనసులో ఎక్కడో ఏదో ఒక మూల ఈర్ష్య కలిగినా తన తాహతు ఇంతేలే అని సర్దుకునేవాడు. ఏది ఏమైనా కనీసం రిటైర్మెంట్ నాటికైనా తనకంటూ ఓ సొంత గూడు, మంచి గాలి నీరు గల ప్రదేశంలో నిర్మించుకోవాలి. ఇంటి ముందు పోర్టికో, చక్కని డైనింగ్ హాలు, దానిలో చూడచక్కనైన షోకేసు, అభిరుచికి తగ్గట్టు అమ్మకు తనకు 2 బెడ్రూమ్లు, వాటిలో ఏసీ, స్టోర్ రూమ్, కిచెన్, పవిత్రంగా ఉండేలా దేవుడి గది, ఇల్లంతా చదునైన మార్బల్ స్టోన్స్తో పరిపించాలి. అమ్మ అభిరుచి తన ఇంట్లో ప్రతిబింబించాలి. ఆవిడ ఆనందంగా తన ఇంట్లో తిరిగేలా చేసి కొడుకుగా తన ధర్మం నెరవేర్చాలి. ఇంటికి భార్య పేరు లలితా నిలయం అని పేరు పెట్టాలి. చిట్టిబాబు మనసులోని కోర్కెలు రెక్కలు విప్పి గాలిలో ఎగురుతూ ఉంటే లేమితనం అతన్ని వెక్కిరించేది. తన నిజాయితీని గుర్తించి అయితేనేమి, తన సీనియారిటీ వల్లనేమి చిట్టిబాబుకి తను చేస్తున్న ఉద్యోగంలో ఒక చిన్న ప్రమోషన్ వచ్చింది. దానితో ఇక ట్రాన్స్ఫర్స్ లేకుండా హెడ్ ఆఫీస్లోనే పోస్టింగ్ ఇచ్చారు. కలిసొచ్చే సమయానికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్లు హౌసింగ్ లోన్ ఎలిజిబిలిటీ, వెహికల్ లోన్, ప్రావిడెంట్ ఫండ్ లోన్, లీవ్ అండ్ క్యాష్మెంట్, ప్రమోషన్ బెనిఫిట్స్ అన్నీ కలిపితే ఓ చిన్న ఇల్లు ఏర్పరచుకునే స్థాయి సంపాదించాడు. విషయం చెబితే ఇంట్లో భార్య, పిల్లలు, తల్లి ఎంతగానో పొంగిపోయారు. అబ్బాయి, ఇంతకాలం బదిలీల మీద ఊరూరు తిరుగుతూ అద్దె కొంపల్లో సర్దుకున్నావురా, ఇక బదిలీలు తప్పాయి, దానితో పాటు మీ ఆఫీస్ వాళ్ళు లోన్ కూడా ఇస్తారంటున్నావు. చాలా సంతోషంగా ఉందిరా. నా కంఠంలో ప్రాణం ఉండగా ఓ ఇంటికి నీవు ఆసామి కావాలి. ఆ ఇంట్లో పిల్లా పాపలతో నీవు చల్లగా ఉండాలి. దాన్ని నేను కళ్ళారా చూడాలి. ఇదిగో ఈ కొద్దిపాటి బంగారం మాత్రమే నా దగ్గర ఉంది, దానిని కూడా అమ్మి ఉపయోగించు. అన్నపూర్ణమ్మ గారి మాటలు చిట్టిబాబుకి ఎంతగానో స్ఫూర్తినిచ్చాయి. అవునండి, ఇది టౌను, పిల్లలకి చదువులకి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. మీ మిగిలిన సర్వీసు కూడా ఈ ఊర్లోనే పూర్తి చేయవలసి ఉంది. అత్తగారి కోరిక కూడా మీ ఇల్లు గురించే. ఆవిడని సొంత ఇంట్లో పెట్టి ఆమె కోరిక నెరవేర్చడం మన ధర్మం కనుక ఇక్కడే చిన్న స్థలం కొనుక్కొని ఓ గూడు ఏర్పరచుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. లలిత మాటలు కూడా చిట్టిబాబుకు బాగా నచ్చాయి. వెంటనే డిపార్ట్మెంట్లో లోన్కి అప్లై చేసి
తనకు అందుబాటులోని ధరతో స్థలం కొని ఇల్లు కట్టడం ప్రారంభించాడు. తన వారు ఏమి అయితే కలలు కన్నారో, ఎలాగ ఉండాలనుకున్నారో అలాగా ప్లాన్ తయారు చేసించాడు. డాడీ, నేను మంచిగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి మంచి కారు కొంటాను. మరి మన కారుకి పోర్టిగో ఏది? కొడుకు మాటలు విని మురిసిపోయాడు. నేను పెద్దయ్యాక మెడిసిన్ కోర్సు చదివి మంచి డాక్టర్ అయ్యి నా ప్రాక్టీస్ ఇక్కడే పెడతాను. నాన్న, మరి నా సంగతేంటి? మీ నాన్న అప్పటికి పైన మరో అంతస్తు వేసి కింద పోర్షన్ నీకు ఇస్తాడులేవి. మనవరాలు తల ప్రేమగా నిమురుతూ అన్నది అన్నపూర్ణ. అందుబాటులోని బడ్జెట్తో అనుకున్నవి అనుకున్నట్లుగా మంచి గాలి, నీరు, ప్రశాంతమైన వాతావరణంలో చిట్టిబాబు ఇల్లు లలితా నిలయం పూర్తి అయింది. చక్కటి విశాలమైన గదులలో బహుచక్కటి ఖరీదైన కాలు పెడితే జారిపోతుందా అనే అంత నున్నతనంతో, ముఖం చూసుకుని తల దువ్వుకోవచ్చన్నట్లుండే పాలిష్ తనంతో, చక్కని మార్బుల్ స్టోన్స్తో ఇల్లంతా ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి ఆ స్వర్గసీమలో చిట్టిబాబు లలిత గృహప్రవేశం చేస్తుంటే కొడుకు ప్రయోజకత్వాన్ని చూసుకుని మురిసిపోయింది అన్నపూర్ణమ్మ గారు. అద్దె ఇల్లును ఖాళీ చేసి సామాన్లతో తన సొంత ఇంటిలో చేరాడు చిట్టిబాబు. ఎలాగైనా అద్దె కొంపేరా. సొంత ఇళ్ళల్లో ఉన్న ఆనందం, తృప్తి అక్కడ ఎలా వస్తుంది చెప్పు? ఇక్కడ మనం ఏం చేసుకున్నా, ఎలా మాట్లాడుకున్నా అడిగేవారుండరు. కానీ అద్దె ఇళ్లల్లో ఎక్కువసేపు లైట్లు వేస్తే తంట, ఎక్కువ నీరు వాడితే తంట, గట్టిగా మాట్లాడితే ఇబ్బంది. చుట్టాలు ఎవరైనా వస్తే మరీను. అది ఓనర్స్ పక్కన ఉంటే సమస్యలు మరీ ఎక్కువ. ఇల్లు మనకి ఊరికే ఇచ్చినట్లు ఫీల్ అవుతారు. ప్రతిసారి ఇంటి అద్దె పెంచమని ఊరికే పీడిస్తుంటారు. ట్రాన్స్ఫర్ అయిన ప్రతి ఊర్లోనూ ఈ విధమైన సమస్యలు ఎన్నెన్నో ఎదుర్కొన్నాము. మొత్తానికి ఆ ఇబ్బందుల నుండి బయటపడినందుకు చాలా ఆనందంగా ఉందిరా. ఈ శుభ సమయంలో నువ్వు, కోడలు తిరుపతి వెళ్ళి ఏడుకొండలవాడిని దర్శనం చేసుకురండి. తల్లి కళ్ళల్లోని ఆ మెరుపు చూసి ఎంతో తృప్తి చెందాడు చిట్టిబాబు. నూతన గృహంలో ఆనందంగా సాగిపోతున్న చిట్టిబాబు కుటుంబంలో అపశృతి తొంగి చూసింది. జీవిత నాటకంలోని చివరి అంకంలోనికి ప్రవేశించిన అన్నపూర్ణమ్మకు పక్షవాతం వచ్చింది. కొన్ని గంటలకే రెండోసారి, కొన్ని రోజులకే మూడోసారి. తల్లిని ఆ పరిస్థితిలో చూడవలసి రావడంతో ఎంతగానో కృంగిపోయాడు. సమర్థురాలైన భార్య ఆమెకు అన్ని విధాలా సేవలు చేస్తూ సహకరిస్తున్నా అతనిలోని వేదన తగ్గలేదు. ఇల్లు కట్టిన కొన్ని నెలలకే తల్లికి అనారోగ్యం చేయడం అతన్ని వేధించసాగింది. నిజం చెప్పాలంటే అతనికి ఇప్పుడు ఇల్లు కట్టి తాహతు లేకపోయినా ఆవిడ సంతృప్తి కొరకు లోన్లు పెట్టి పని పూర్తి చేశాడు. ఆవిడ అభిరుచి మేరకు చక్కని పాలిష్ మార్బుల్ స్టోన్స్ పరిపించాడు. కానీ ఆవిడ ఇప్పుడు తనకు తానుగా లేవలేని స్థితి. మరొకరి ఆధారం కావాలి. కాళ్ళు వశం తప్పడంతో నడవలేకపోతోంది ఆవిడ. అది కాలు పెడితే జారిపోయి ఆ రాళ్ల మీద మరొకరి సహాయం ఉన్నా సరే చాలా ఇబ్బంది పడుతోంది ఆమె. 1-2 సార్లు వాటి మీద నడుస్తూ వశం తప్పి పడిపోతుంటే అతి కష్టం మీద పట్టుకుని ఆపగలిగారు చిట్టిబాబు, లలిత. లలిత, ఈ ఇంట్లో ఇక ఉండలేనే. ఈ నేల మీద నడవడం చాలా కష్టంగా ఉంది. అడుగు పడడం లేదు. గోడ పట్టుకుని నడుద్దామనుకున్న అవకాశం లేనంత చదునుగా ఉంది. వాడితో మాట్లాడి నన్ను మరో ఇంటికి మార్చే ఏర్పాటు చేయవు. నీకు పుణ్యం ఉంటుంది. కొడుకు కట్టుకున్న ఇంట్లో కన్ను మూసే యోగ్యత నాకు లేదేమో. అత్తగారి ఆర్తిని చూసి చలించిపోయింది లలిత. తల్లి మాటల్ని భార్య ద్వారా విన్న చిట్టిబాబు మనసు వికలమైపోయింది. అసలు ఈ ఇల్లు కట్టకుండా ఉంటే పోయేదేమో. కట్టిన వెంటనే తల్లికి పక్షవాతం వచ్చింది. ఆమెకు తృప్తి లేని ఈ ఇంట్లో తానెలా ఉండగలడు? ఒక విధంగా అద్దె కొంపలోనే ఆనందంగా ఉండేవాళ్ళం. ఊహిస్తున్న చిట్టిబాబుకు అద్దె ఇల్లు, దానిలోని అగచాట్లు తనకిప్పుడు గుర్తుకు రావడం లేదు. తల్లి ఇక్కడ ఎలాగూ బాధపడుతోంది. కనీసం ఇంతకు ముందు ఉండి వచ్చిన ఆ చాలని ఇంటిలో ఉన్నంతలో బాగా తిరగగలుగుతుందేమో. అదే పనిగా ఆలోచిస్తున్న చిట్టిబాబు మనసు గట్టిపడడంతో ఓ నిర్ణయానికి వచ్చాడు. తమకు ప్రస్తుతానికి ఆ ఇల్లు ప్రాప్తం లేదనుకొని తీరని కోరికతో దాన్ని అద్దెకిచ్చి తల్లి కోసం పూర్వాశ్రమం వైపు నడక సాగించాడు. వడని రాధాకృష్ణ గారు రచించిన తీరని కోరిక కథ నచ్చిందా మీకు? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు.
ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ.